హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 25వ భాగము. ఇక కథలోకి వెళితే ఉదయాన్నే అరవింద్ సుమా సుమా అంటూ అరుస్తూ ఉంటాడు. కిచెన్లో పనిలో ఉన్న సుమ అరవింద్ అరుపులు విని బెడ్రూమ్లోకి వెళ్తుంది. అబ్బా, ఏంటి అరవింద్, ఎందుకు అలా అరుస్తున్నావు? మన అబ్బాయి గారు స్నానం చేస్తుంటే వాటర్ ఆగిపోతాయి. అదే విషయం ఇప్పుడు సుమకు చెబుతాడు. ఓ, అదా, కింద మోటార్ చెడిపోతే వాచ్మెన్ బిగిస్తున్నాడు. ఒక 10 నిమిషాలు ఆగు, వాటర్ వస్తాయి అని వెళ్ళబోతుంది. ఏంటి 10 నిమిషాలా? నా వల్ల కాదు, కళ్ళు మండుతున్నాయి. కింద ఎక్కడైనా ఒక బకెట్ వాటర్ తెచ్చి ఇవ్వవా? ఏంటి, నేనా? ఏంటి అరవింద్ నువ్వు? యానిమల్స్ ఎక్కడైనా వాటర్ తెస్తాయా? అదేనండి, నిన్న సుమను జంతువుతో పోలుస్తాడు కదా, అందుకని. మన అబ్బాయి గారికి అర్థమవుతుంది. నిన్న అన్నది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆడుకోవాలని చూస్తుందని. ప్లీజ్ సుమా, నిన్న అన్నది గుర్తు పెట్టుకుని ఇప్పుడు ఆడుకోవాలని చూడకు. కళ్ళు మండిపోతున్నాయి. ప్లీజ్ వాటర్ తెచ్చి ఇవ్వవా? అయ్యో అరవింద్, నువ్వే కదా అనింది యానిమల్స్ ఎక్కడైనా వాటర్ తెస్తాయో చెప్పు. బుద్ధి తక్కువ అయ్యా అన్నానే. ప్లీజే, ఈ ఒక్కసారికి క్షమించి వాటర్ తెచ్చి ఇవ్వవే. మా బుజ్జి కదూ, నా బంగారం కదూ. నీ అవసరం కాబట్టి బుజ్జి బంగారం అంటున్నావు, లేకపోతే కోతిని, అంతే కదా. అబ్బా, సారీ సుమా, కళ్ళు మండుతున్నాయి. వాటర్ తెచ్చివ్వవు? ఇంకెప్పుడన్నా నన్ను కోతి అని ఆట పట్టిస్తావా? నేను బయటికి వచ్చినాక నీ పని చెబుతానే అనుకుని చచ్చినా ఇంకెప్పుడు నీ జోలికి రాను. ప్లీజ్ హెల్ప్ చేయి. సరే తెస్తాను అని ఇందాక కిచెన్లో అంట్లు కడగటానికి పట్టిపెట్టిన వాటర్ తెచ్చి బాత్రూమ్కి దగ్గరగా పెడుతుంది. డోర్ కొట్టి అరవింద్కి చెబుతుంది. అరవింద్ కళ్ళ నిండా సబ్బు ఉండటంతో తాను వాటర్ చూడలేకపోతాడు. అబ్బా సుమా, ఎక్కడ పెట్టావు? కనిపించటం లేదు. అక్కడే ఉన్నాయి చూడు అరవింద్. సుమ కళ్ళు మండుతున్నాయి, కనిపించటం లేదు. కొంచెం లోపలికి తెచ్చిపెట్టవా? ఛీ, నేనెలా వస్తాను అనుకున్నావు లోపలికి? నేను రాను. అబ్బా, టవల్ కట్టుకుని ఉన్నాను లేవే, రా. సరేనని వాటర్ లోపల పెడుతుంది. అప్పటికి అరవింద్ వాటర్ కోసం తారాడుకుంటూ ఉంటే నీళ్లు ముంచేస్తుంది. అరవింద్ మొహం కడుక్కుని, ఏయ్, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు. ఇక్కడ ఎవరూ తమరి ఫ్రీ షో చూడాలి అని ఆరాటపడటం లేదు. తమరు నేను వెళ్లకుండా అడ్డంగా నిలబడుకుని ఉన్నారు. కొంచెం తప్పుకుంటే నేను వెళ్తాను. సుమకు అడ్డు తప్పుకుంటాడు అరవింద్. సుమ హడావుడిగా వెళ్తూ కాలు స్లిప్ అయ్యి పడబోతే అరవింద్ తనను పట్టుకుంటాడు. అరవింద్ చేతి స్పర్శ తగలగానే ఒళ్ళు జల్లుమంటుంది సుమకు. మనసులో అలజడి రేగుతుంది. అరవింద్ పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఎంతసేపు అలా చూసుకుంటూ ఉన్నారో వాళ్ళకే తెలియదు. వాచ్మెన్ మోటార్ వేయటంతో షవర్ ఆన్లో ఉండటంతో వాటర్ ఇద్దరి మీద పడటంతో అప్పుడు ఈ లోకంలోకి వస్తారు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోలేకపోతారు. సుమ అక్కడ నుంచి బయటకు వస్తుంది. కరెంట్ తీగను పట్టుకున్నా బతుకుతాం, కానీ ఈ అమ్మాయిలను మాత్రం అస్సలు టచ్ చేయకూడదురా బాబు అనుకుంటూ షవర్ కింద అలాగే ఉండిపోతాడు. అరవింద్ షవర్ కింద ఎక్కువసేపు ఉండటంతో జలుబు వస్తుంది. ఒకటేగా తుమ్ముతూ ఉంటాడు. సుమ అది చూసి, అరవింద్ ఏమైంది, జలుబా? అవును. ఎలా వచ్చింది? బస్సు ఎక్కి. నేను ఇంకా ట్రైన్ ఎక్కి అనుకున్నానే. అరవింద్ సుమ వైపు ఒక లుక్ ఇచ్చి, మరి లేకపోతే ఎలా వచ్చిందంటే ఏం చెబుతాం చెప్పు. ఎలా వచ్చిందంటే ఎందుకు వచ్చింది అని కనుక్కొని చెబుతాను, కాసేపు ఆగిరా. ఏంటి అరవింద్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చెప్పొచ్చు కదా. ఏం చెప్పను, తమరి టచ్చింగ్కి బాడీ హీట్ ఎక్కి షవర్ కింద ఉన్నాను అని చెప్పనా అని మనసులో అనుకుని సైలెంట్గా ఉంటాడు. అరవింద్, టాబ్లెట్ ఇవ్వనా? వద్దు. మందు రాయనా? వద్దు. తుమ్ములు ఎక్కువ అవుతున్నాయి. తుడుచుకుంటాను, జ్వరం వస్తుందేమో, ఓర్చుకుంటాను. అరే అరవింద్, ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు? చూడు, నీ తల ఇంకా తడిగా ఉంది. ఇలా ఉంటే జలుబు ఎక్కువ అవుతుంది. ఉండు, నేను తుడుస్తాను అని అరవింద్ని బెడ్ మీద కూర్చోబెట్టి టవల్తో తుడుస్తూ ఉంటుంది. అలా తుడుస్తూ ఉన్నప్పుడు సుమ చీర కొంచెం పక్కకు జరిగి నడుము కనిపిస్తూ ఉంటుంది. అరవింద్కు దగ్గరగా ఉండటంతో సుమ నడుము క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది తనకి.
ఇందాక బాత్రూంలో సుమ పడిపోబోతే పట్టుకోవటం, ఇప్పుడు ఇలా ఇంత దగ్గరగా సుమను చూస్తూ ఉంటే తన మనసు లయ తప్పుతుంది. నిగ్రహంగా ఉండటానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మనసు కోతి కదండి, ఏది వద్దనుకుంటామో అదే చేయాలి అనిపిస్తుంది. సుమని ఎంత చూడకూడదు అనుకున్నా తననే చూస్తూ ఉంటాడు. సుమ తొడవటం అయిపోయి అరవింద్ను చూస్తుంది. అరవింద్ చూపు ఒకే దగ్గర ఉండటంతో ఏం చూస్తున్నాడు అరవింద్ అనుకుని అప్పుడు చూసుకుంటుంది. అరవింద్ తను నడుము చూస్తున్నాడు అనేది గ్రహించి, అమ్మ అరవింద్, ఏమో అనుకున్నాను కానీ చూపులతోనే తినేసేలా చూస్తున్నావు కదరా అనుకుని చీర సరిచేసుకుంటుంది. సుమ చీర సరిచేసుకోవటంతో ఈ లోకంలోకి వస్తాడు. తడబడుతూ అది అది అయిపోయిందా అంటాడు. ఎప్పుడో అయిపోయింది, కానీ తమ ధ్యాస ఎక్కడో ఉండటం వల్ల గ్రహించలేకపోయారు అని కోపంగా కిందికి వస్తుంది. అబ్బా, ఇది చూసేసినట్లు ఉంది, ఇప్పుడు ఎలా కూల్ చేయాలి దీన్ని అనుకుంటూ తల పట్టుకుని కూర్చుండిపోతాడు. కిరణ్ కోపంగా సంగీత దగ్గరికి వెళ్తాడు. సంగీత రేపటి తన పర్ఫార్మెన్స్కు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎటువంటి జ్యువెలరీ పెట్టుకోవాలి అనేది తన డిజైన్తో కలిసి చెక్ చేసుకుంటూ ఉంటుంది. కిరణ్ రావటం కోపంగా సంగీతాన్ని పిలుస్తాడు. సంగీత కిరణ్ చూసి, రండి కిరణ్ గారు, మీరేంటి ఇలా, అక్కడ కూర్చోండి అని చైర్ చూపిస్తుంది. కిరణ్ ఆ చైర్ని తన్నేస్తాడు. సంగీత కిరణ్ని చూస్తుంది. తను కోపంగా ఉండటం గమనించి, ఏంటండి అలా ఉన్నారు, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశాను కిరణ్ గారు, నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలియటం లేదా? సంగీత సైలెంట్గా కిరణ్ చూస్తూ ఉంటుంది. ఎందుకు నటిస్తున్నావు సంగీత? నీకు అంతా గుర్తుండి ఏం తెలియనట్లు ఎందుకు నటిస్తున్నావు? నా ప్రేమ మీద బెట్ కట్టావు, ఎందుకు చేస్తున్నావు ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నావు? కిరణ్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను నటించడం ఏంటి? మీరు ఏదో పొరపడుతున్నారు. ఇంకా నటించొద్దు, నాకు అంతా తెలిసిపోయింది. ఏం తెలిసిందండి మీకు? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరు అనుకుంటున్న వ్యక్తిని నేను కాను. కిరణ్ ముందే కోపంలో ఉన్న తనకు తన సమాధానం ఇంకా తనను అసహనానికి గురి చేస్తూ ఉంటుంది. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నా భార్యవు కావని అంటూ తన తల మీద సంగీత చేతిని పెట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు నా భార్యవు కాదా? సంగీత నోటి నుంచి ఆ మాట రాగానే సంగీత చెంపకేసి కొడతాడు కిరణ్. సంగీత గొంతు పట్టుకుని, ఏమనుకుంటున్నావే నువ్వు నా భార్యవు అయ్యి ఉండి నా భార్యవు కావు? ఇంకొకసారి నువ్వు నాకు ఏం కావు అంటే చంపేస్తాను. చెప్పు, ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? ఎందుకు చేస్తున్నావు ఇలా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అంటూ గొంతుపైన పట్టు బిగిస్తాడు. సంగీతకు ఊపిరి ఆడదు. ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది తనకు. సంగీత కిరణ్ చేతులను తీసేస్తూ, మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా? నేను మీ భార్యను కాను, అసలు నేను సంగీతనే కాదు అని కిరణ్ చేతులను విసిరేస్తుంది. ఏంటి, ఏమన్నావు? నువ్వు సంగీతవు కావా? ఏంటి, ఇంకొక కొత్త నాటకమా? నాటకాలు ఆడాల్సిన అవసరం నాకేం లేదు. నేను నిజం చెబుతున్నాను. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మొన్నటిదాకా మెమరీ లాస్ అని నాటకం ఆడావు, ఇప్పుడేమో అసలు సంగీతను కాను అంటున్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు అంటూ సంగీత భుజాలు పట్టుకుని కుదిపేస్తాడు. కిరణ్ చేతులను విదిలిస్తూ, మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా? నేను సంగీతను కాదు. నువ్వు సంగీతవు కాకపోతే తనలా ఎందుకున్నావు? ఎవరు నువ్వు? చెప్పు, ఎవరు నువ్వు అంటూ కోపంగా తనను అడుగుతూ ఉంటాడు. కిరణ్ కోపాన్ని చూసి షాక్ అయ్యి భయంగా, చెబుతాను, నేను సంగీతను కాదు, నా పేరు శ్రద్ధ, నేను డాక్టర్ని అని చెబుతుంది. సంగీత గురించి కిరణ్ అడగగానే సంగీత అంటూ అక్కడే కుప్పకూలిపోతుంది. శ్రద్ధ చెప్పింది విని కిరణ్కు తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఏమంటున్నావు నువ్వు అని పదాలు కూడబట్టుకుని ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నా సంగీతవు కావు? కాదు అని తల ఊపుతుంది శ్రద్ధ. మరి నువ్వు సంగీత కానప్పుడు తన ప్లేస్లోకి నువ్వెందుకు వచ్చావు? అసలు నా సంగీత ఎక్కడా? శ్రద్ధ ఏడుస్తూ, చెబుతాను, నీకు ముందు సంగీత గురించి చెప్పాలి, చెబుతాను. శ్రద్ధ చెప్పింది విని మైండ్ ఏమీ పనిచేయదు కిరణ్కు. అలాగే బిగుసుకుపోతాడు. నువ్వు సంగీత కానప్పుడు సంగీత ఏమైంది? తన ప్లేస్లో నువ్వు ఎందుకు ఉన్నావు?
మరి నా సంగీత ఎక్కడా? శ్రద్ధ ఏడుస్తూ సంగీత సంగీత అంటూ ఏడుస్తూ ఉంటుంది శ్రద్ధ. ఏడుస్తూ ఉంటే కిరణ్కు కంగారు వేస్తుంది. సంగీత ఏమైందో అర్థం కాక టెన్షన్గా తన దగ్గరికి వెళ్తాడు. సంగీతకు ఏమైంది? సంగీత ఎక్కడ ఉంది అని కంగారుగా అడుగుతాడు. తను ఏం మాట్లాడకపోయేసరికి సంగీత ఏమైందో అర్థం కాక టెన్షన్గా బాధ వేస్తుంది. ప్లీజ్ ఏమైందో చెప్పు, సంగీత ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ ఉంది, ప్లీజ్ చెప్పు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. మీకు ఇప్పుడు సంగీత గురించి చెప్పాలి అంటే ముందు నా గురించి చెప్పాలి అని తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది. నా పేరు శ్రద్ధ, నేను డాక్టర్ని. అమ్మ నేను, చిన్న కుటుంబం మాది. నన్ను ప్రేమగా చూసుకునే అమ్మ, గారాబం చేసే నాన్న, నేను ఎంతో ఇష్టంగా ప్రేమించి గౌరవించే నా వృత్తి. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళడం, ఖాళీ సమయంలో అమ్మ నాన్నతో టైం స్పెండ్ చేయటం, ఇదే నా ప్రపంచం. నాన్నకు ట్రాన్స్ఫర్ అవడంతో మేము వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. నేను అక్కడ ఒక చిన్న క్లినిక్లో వర్క్కి జాయిన్ అయ్యాను. ఒకరోజు హాస్పిటల్కు దగ్గరలో ఒక చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది. అప్పుడే హాస్పిటల్కు వెళ్తున్న శ్రద్ధ చుట్టూ జనం గుంపుగా ఉండటంతో ఏం జరిగిందో చూద్దామని అక్కడికి వెళ్తుంది. ఒక అతను ఎవరినో కొడుతూ ఉంటాడు. చుట్టూ జనం ఉన్నా ఎవరు ఆపరు దాన్ని. చూస్తూనే ఉన్నారు తప్ప ఒకరు కూడా ఆ సాహసం చేయలేదు. అతన్ని చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఆ ఊరికి కొత్త కావటంతో అతను ఎవరో తెలియదు శ్రద్ధకు. అతను తన దగ్గర ఉన్న రివాల్వర్తో అతన్ని షూట్ చేయబోతాడు. కొట్టిన వ్యక్తి వైపు గురి పెట్టి ట్రిగ్గర్ నొక్కుతాడు. పేలిన సౌండ్ వినిపిస్తుంది కానీ దెబ్బలు తిన్న వ్యక్తి బ్రతికే ఉండటంతో ఏం జరిగిందా అని అటువైపు చూస్తాడు. శ్రద్ధ అతన్ని తోసేయటంతో గురి తప్పిపోతుంది. అక్కడ ఉన్న జనం మొత్తం శ్రద్ధ చేసిన పనికి షాక్ అవుతారు. పడిపోయిన వ్యక్తి వైపు భయంగా చూస్తూ ఉంటారు. శ్రద్ధ అతని వైపు తిరిగి, హే, నీకు బుద్ధి ఉందా? నీకు అసలు ప్రాణం విలువ తెలుసా? అసలు నీకు ఏం హక్కు ఉందని ఒక మనిషి ప్రాణం తీస్తున్నావు? నువ్వు అసలు మనిషివేనా? కొంచెం కూడా మానవత్వం లేదా నీకు అని అతన్ని తిట్టిపోస్తుంది. అతను మాత్రం శ్రద్ధను కళ్ళార్పకుండా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు చూస్తూ ఉంటాడు. అతను తను ఎన్ని తిడుతున్నా రెస్పాండ్ అవ్వకపోయేసరికి విసురుగా అక్కడి నుంచి వెళ్ళబోతూ అతని చేతికి వస్తున్న బ్లడ్ని చూసి అతని దగ్గరికి కంగారుగా వెళ్తుంది. అతని చేతిని పట్టుకుని హాస్పిటల్లోకి తీసుకుని వెళ్తుంది. అతను కూడా ఏం మాట్లాడకుండా తన వెనకే వెళ్తాడు. శ్రద్ధ అతని చేతిని కడిగి కట్టుకడుతుంది. అతను తనను కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటే చిరాగా అనిపిస్తుంది తనకు. అతనికి కట్టుకట్టి ఈ టాబ్లెట్లు వాడండి అని అతని చేతికి స్లిప్ ఇస్తుంది. అతను ఆ స్లిప్ తీసుకుని వెళ్లకుండా అక్కడే కూర్చుని ఉంటాడు. హలో మిస్టర్, మీరు కొంచెం బయటకు వెళ్తే నెక్స్ట్ పేషెంట్ వస్తారు అంటుంది కాస్త చిరాగ్గా. మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే ఏం చేయాలి? ముందే చిరాకులో ఉన్న శ్రద్ధ అతని వైపు తిరిగి, మీరు రోజు ఇలా దెబ్బలు తగిలించుకుని వస్తే రోజు కట్టించుకోను రావచ్చు అంటుంది. అతను టేబుల్ మీద ఉన్న కత్తితో తన చేతిని కోసుకుంటాడు. శ్రద్ధ కంగారుగా అతన్ని చూసి, నీకు ఏమైనా పిచ్చా? అసలు నిన్ను తీసుకుని రావాల్సింది ఇక్కడికి కాదు, మెంటల్ హాస్పిటల్కు అంటూ తన చేతికి మళ్ళీ బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది. నిన్ను చూడటం కోసం రోజు కాదు, ప్రతి క్షణం గాయపరుచుకోవటానికి నేను సిద్ధం. నీకు పిచ్చి, నిజంగా పిచ్చి. పైనుంచి దేవకన్యలు కిందికి దిగుతారు అంటే ఏమో అనుకున్నా, మరీ ఇలా హాస్పిటల్లో ఉంటారో అనుకోలేదు అంటాడు. ఏంటి ఏదో అంటున్నావు? శ్రద్ధ అంటుంది. ఏం లేదు అని అక్కడే కూర్చుని ఉంటాడు. తను వెళ్ళమని చెబితే ఎంతకు వెళ్ళకపోయేసరికి విసుగు వచ్చేస్తుంది తనకు. తలపైన చేతులు పెట్టుకుంటూ కాంపౌండర్ను పిలుస్తుంది. రంగయ్య, ఇతన్ని బయటకు తీసుకుని వెళ్ళిపో అంటుంది చిరాగ్గా. అతను అటు తిరిగి ఉండటంతో బాబు బయటకు పద అంటూ తన చేయి పట్టుకుపోతాడు. అతని ఫేస్ చూసి భయంగా అతన్ని చూసి, అయ్యా మీరా, ఎవరో అనుకున్నాను, క్షమించండి అని అతన్ని క్షమాపణ అడుగుతూ ఉంటాడు రంగయ్య. రంగయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? అతన్ని బయటికి పంపించమంటే అంటుంది కోపంగా. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత కాంపౌండర్ శ్రద్ధతో, అమ్మా, ఆయన ఎవరో తెలుసా? భవానీదేవి గారి కొడుకు సూర్యబాబు, జమీనుకు వారసుడు అని అతని గురించి మొత్తం చెబుతాడు. అతని గురించి విన్న శ్రద్ధ షాక్ అవుతుంది.
ఇంతకుముందు అతన్ని చూసి కోపగించుకుంది, కానీ ఇప్పుడు అతన్ని చూడాలి అంటే భయం వేస్తుంది తనకి. ఒక నరరూప రాక్షసుడితో పెట్టుకున్నానా? ఈ రోజుతో నా పని అయిపోయింది. ఈరోజే నా లాస్ట్ డే అనుకుంటా. అయినా నీకెందుకే? వాళ్ళు చంపుకుంటారో ఊరుకుంటారో? ఏదో పెద్ద సంఘ సంస్కర్తలాగా మధ్యలోకి వెళ్ళాను అని తనను తాను తిట్టుకుంటూ ఉంటుంది. సూర్య శ్రద్ధ గురించి ఆలోచిస్తూ జీప్లో ఇంటికి వెళ్తూ ఉంటాడు. ప్రేమ మెడిసిన్కు కూడా అందని ఆక్సిజన్, సైన్స్కి కూడా అందని వింత. దేవతాళ్ళంతా కలిసి ఆమె అందానికి ఈర్షపడి నా కోసం కిందికి తోసేసి ఉంటారు. శ్రద్ధ తనకు బ్యాండేజ్ వేస్తూ దగ్గరగా వచ్చింది గుర్తుకు తెచ్చుకొని దగ్గరగా చూసా. తన మాటలో ఏదో మాయ ఉంది. కాదు కాదు, మత్తు ఉంది. కొన్ని జన్మలుగా నన్నే వెతుకుతున్నాయేమో అనిపించే తన చూపుల్లో ఈరోజు నేను ఇరుక్కున్నాను. బాగుంది. ఈరోజు నా కోసమే పుట్టిన ప్రేమ, నాకు మాత్రమే సొంతమైన ప్రేమ. ఈ ప్రేమను లైఫ్ లాంగ్ నా సొంతం చేసుకుంటాను అని తనలో తాను శ్రద్ధ గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు. శ్రద్ధ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తన ఇంట్లో ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. అతను ఎవరో కాదు, సూర్య. శ్రద్ధ రావటం చూసి, రండి రండి శ్రద్ధ గారు, ఇలా వచ్చి కూర్చోండి అని సోఫాలో కూర్చోబెడతాడు. తాను కూడా తన పక్కన కూర్చుంటాడు. పొద్దున అంటే అతను ఎవరో తెలియక వాగింది, కానీ ఇప్పుడు అతనితో మాట్లాడాలి అంటే తనకు భయంగా ఉంది. శ్రద్ధ గారు, మీ అమ్మగారి చేతి కాఫీ చాలా బాగుంది, తాగండి అంటూ తన చేతికి కాఫీ ఇస్తాడు. అయినా నేను ఎంత ఫూల్ని చూడండి, మీ ఇంట్లో మీకు మర్యాదలు చేస్తున్నాను అంటూ నవ్వేస్తాడు సూర్య. శ్రద్ధ చేతిలో తాను తెచ్చిన చీర, నగలు తన చేతిలో పెడతాడు. శ్రద్ధ ఏంటి ఇవి అని అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటుంది. అతను తన చూపులను గమనించాడు ఏమో. తన చేతులను పట్టుకుని, రేపు మీరు ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అవ్వండి. కోర్స్ మీరు అందంగా ఉన్నారు అనుకోండి, కానీ రేపు మా అమ్మ మీ ఇంటికి వస్తుంది కదా, అప్పుడు మీరు ఇలా జీన్స్ టాప్స్ వేసుకుని ఉంటే బాగుండదు. అందుకే చెబుతున్నాను. మీ అమ్మగారు మా ఇంటికి ఎందుకు వస్తారు అంటుంది భయంగా. ఎందుకంటే సూర్య సిగ్గుపడుతూ, మన పెళ్లి గురించి మీ వాళ్ళతో మాట్లాడటానికి. ఆ మాట వినగానే షాక్ అవుతుంది శ్రద్ధ. శ్రద్ధ నాన్న, బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ శ్రద్ధ, ఎవరు ఇతను? సూర్య కోపంగా, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో మీరేంటి? కొంచెంసేపు ఆగితే తనే చెబుతుంది అని శ్రద్ధ వైపు చూస్తాడు. శ్రద్ధ భయంగా తన వైపు చూస్తూ ఉంటుంది. శ్రద్ధ గారు, నాకు తెలుసండి, పెళ్ళంటే ఏ అమ్మాయికైనా భయం. అది ఇంత సడన్గా ఎవరో ఏంటో తెలియకుండా పెళ్లి చేసుకుందామంటే ఆ మాత్రం కంగారు ఉంటుందిలేండి మీకు. ఈ పాటికే చాలామంది నా గురించి చెప్పే ఉంటారు, కానీ వాళ్ళు నా గురించి ఏం చెప్పి ఉంటారో కూడా నాకు తెలుసు. కానీ వాళ్ళు చెప్పటం వేరు, నేను చెప్పటం వేరు. నా పేరు సూర్య, మా అమ్మ పేరు భవానీదేవి. ఈ చుట్టుపక్కల 40 ఊర్లకు పెద్ద, వడ్డీ వ్యాపారస్తురాలు, చాలా మంచిది. ఈ ఊర్లో తను అంటే అందరికీ గౌరవంతో కూడిన భయం. శ్రద్ధ మనసులో, గౌరవం కాదురా బాబు, భయం. అది వడ్డీ వేసి మనుషులను పీడించి వాళ్ళ దగ్గర లాక్కుంటుంది. కట్టకపోతే వాళ్ళను చావు అంచుల వరకు పంపిస్తుంది. అటువంటి ఆమె అంటే భయం కాక గౌరవం ఎలా ఉంటుంది అని తనలో తను అనుకుంటుంది. నేను అమ్మ వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నాను. ఆ అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మను ఎవరైనా ఎదిరిస్తే పొద్దున చూశారు కదా, అలా వాళ్ళను కొడతాను. నాకు మీరు చాలా బాగా నచ్చారు శ్రద్ధ గారు. అది నా కర్మ అని తనను తను తిట్టుకుంటుంది శ్రద్ధ. మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మకు చెప్పాను నిన్ను ఇష్టపడుతున్నాను అని. ఆవిడ మన పెళ్లికి ఒప్పుకుంది. రేపు మీ వాళ్ళతో మాట్లాడతాను అనింది. అందుకే నేనే స్వయంగా వెళ్ళి మీకోసం షాపింగ్ చేసి ఇవన్నీ తెచ్చాను అని సూర్య శ్రద్ధతో చెబుతూ ఉండగా, శ్రద్ధ నాన్నగారు మధ్యలో కల్పించుకుని, బాబు ఎవరు మీరు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అంటూ ఉండగానే సూర్య తన దగ్గరికి కోపంగా వచ్చి, నీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా? నేను తనతో మాట్లాడుతున్నాను కదా, సైలెంట్గా ఉండాలని తెలియదా నీకు అంటూ కోపంగా వాళ్ళ నాన్నపై అరుస్తాడు. సూర్య కోపం చూసి భయపడిపోతారు శ్రద్ధ అమ్మా నాన్న. సూర్య శ్రద్ధ నాన్నగారి మీదకు వెళుతుంటే శ్రద్ధ నాన్న అంటుంది కొంచెం భయంగా. శ్రద్ధ మాట విని తన వైపు చూస్తాడు సూర్య. కొంచెం కూల్ అయ్యి,
శ్రద్ధ నాన్న వైపు తిరిగి, సారీ, మీరు ఇప్పుడు నాకు మామగారు కదా, మీ మీద నేను అరవకూడదు. నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా అడ్డు వస్తే నాకు ఇలాగే కోపం వస్తుంది శ్రద్ధ. కోపంలో అరిచేస్తాను కానీ నేను బేసిక్గా చాలా మంచివాడిని. గెట్ రెడీ, మళ్ళీ కలుద్దాం అని అక్కడి నుంచి వెళ్తాడు. శ్రద్ధకు మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడో వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకుంటాను అంటాడు ఏంటి అంటూ అసహనంగా శ్రద్ధ దగ్గర కూర్చుని, నీకు తెలుసా అమ్మ అతని నువ్వు ప్రేమించావా? లేదు నాన్న, నేను అతన్ని ఇష్టపడటం లేదు అని పొద్దున జరిగింది చెబుతుంది. నీకెందుకే దారిని పోయే అన్నిటినీ తల మీదకు తెస్తావు అంటూ శ్రద్ధను తిడుతుంది వాళ్ళమ్మ. నువ్వు ఊరుకో ప్రసన్న, తనను చూడు ముందే భయపడిపోయి ఉంది. ఎవరో చేసిన దానికి నా కూతురిని తిడతావేంటి? అయినా రేపు వాళ్ళమ్మ వస్తుంది అన్నాడు కదా, ఆవిడతో చెబుదాం ఈ పెళ్ళి మనకు ఇష్టం లేదని. అక్కడి నుంచి వెళ్తాడు నారాయణ గారు. మరుసటి రోజు సూర్యభవానీదేవి శ్రద్ధ ఇంటికి వస్తుంది. తనను చూస్తూనే తెలుస్తుంది దయ కరుణ లేని మనిషి అని, కరుడు కట్టుకుని ఉన్న మనిషిలా ఉంది అని. శ్రద్ధ రాత్రి లేట్గా పడుకోవటంతో ఉదయం లేటుగా నిద్రలేస్తుంది. అప్పటికే భవానీదేవి తన మనుషులతో వచ్చి ఉంటుంది. అమ్మ కాఫీ అంటూ హాల్లోకి వస్తుంది. అక్కడ వాళ్ళని చూసి షాకింగ్గా అక్కడ ఉన్న అందరినీ చూస్తుంది. కొంతమంది ముత్తైదువులు తుపాకులు పట్టుకుని, కొంతమంది రౌడీలను చూసి తనపై ప్రాణం పైనే పోతుంది. శ్రద్ధ వాళ్ళ అమ్మా నాన్న వైపు చూస్తుంది. వాళ్ళు కూడా భయంగా వీళ్ళను చూస్తూ ఉంటారు. భవానీదేవి శ్రద్ధను చూసి, మా సూర్య సెలక్షన్ అంటే ఏమో అనుకున్నా, పర్వాలేదు, పిల్ల చక్కగానే ఉంది. వాళ్లతో పాటు పంతులు గారిని కూడా తీసుకుని వచ్చి ఉంటారు. భవానీదేవి పంతులు గారి వైపు తిరిగి, మంచి ముహూర్తం చూడండి, తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటాం అంటుంది. అమ్మ ఈరోజు చాలా బాగుంది, మీరు తాంబూలాలు పుచ్చుకోవచ్చు అని ఆయన అంటూ ఉండగా శ్రద్ధ వచ్చి భవానీదేవి గారి కాళ్ళ మీద పడుతుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకోలేను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్ళి అనేది ఇద్దరికి ఇష్టం ఉండి చేసుకుంటేనే కదండి బాగుండేది. ప్లీజ్ ఆంటీ, నాకు మీ అబ్బాయి అంటే ఇష్టం లేదు. భవానీదేవి శ్రద్ధను పైకి లేపి, అయ్యో బంగారు తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంతే కదా? అవును ఆంటీ. ఆంటీ కాదమ్మా, అత్తయ్య అని పిలవాలి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు ఆంటీ, నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొంచెం కోపంగా, ఏంటి నువ్వు చెప్పేది? నా కొడుకు నన్ను మొట్టమొదటిసారిగా అమ్మా నాకు శ్రద్ధ కావాలి, తనతో నా పెళ్లి జరిపించు అమ్మా అని అడిగాడు. నా కొడుకు అడిగిన ఈ చిన్ని కోరికను నెరవేర్చకపోతే ఈ తల్లి ఉండి ఎందుకు చెప్పు? ఆంటీ అది కాదు. ఏయ్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆంటీ కాదు అత్తయ్య అనమని అంటూ కోపంగా అంటూ ఉంటుంది. చూడమ్మా, మాకు ఈ సంబంధం ఇష్టం లేదు, మీరు వెళ్తే మంచిది నారాయణ అంటాడు. ఆ ఊరిలో ఇంతవరకు ఎవరూ తనను ఎదిరించి ఉండరు. నారాయణ గారు అలా అనేసరికి అంతమందిలో తన పరువు పోయినట్లు అనిపిస్తుంది భవానీదేవికి. ఒక గోండా దగ్గర ఉన్న గన్ లాక్కుని నారాయణ గారి తలకు గురిపెడుతుంది. ఇంతవరకు ఏదో నాకు కొడుకు ఇష్టపడిన పిల్ల, ఎందుకు తనను ఇబ్బంది పెట్టడం అనుకున్నాను. కానీ మీరు నాలోని రాక్షసిని బయటకు తీసుకుని వచ్చేలా చేస్తున్నారు. ఇంతవరకు ఈ చుట్టుపక్కల నా మాటకు ఎదురు చెప్పిన వాళ్ళు లేరు. అటువంటి నాకు మీరు ఎదురు చెబుతారా? పంతులు, ఇంక ముహూర్తానికి ఇంకెంత టైం ఉంది? అమ్మా, 2 నిమిషాలు మాత్రమే ఉంది అమ్మా. తాంబూలాలు పుచ్చుకుంటావా, కాటికి పోతావా అంటూ ట్రిగ్గర్ నొక్కబోతుంది. శ్రద్ధ ప్రసన్నకు భయం వేస్తుంది. శ్రద్ధ కంగారుగా వాళ్ళ నాన్నకు అడ్డు నిలబడి, వద్దు, మా నాన్నను ఏం చేయవద్దు, నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఏడుస్తుంది. అదే కావాలి నాకు. మంచితో చెబితే వినరే అంటూ భవానీదేవి భయపెట్టి శ్రద్ధను పెళ్లికి ఒప్పిస్తుంది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెట్టిస్తుంది. శ్రద్ధ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఏ పాపం చేశాను? ఆ దేవుడు నాకు ఇంత శిక్ష వేశాడు అని వాళ్ళ అమ్మా నాన్నను పట్టుకుని ఏడుస్తుంది. శ్రద్ధ బాధను చూడలేకపోతారు వాళ్ళు. అమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా, ఎక్కడికైనా. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇక్కడి నుంచి పారిపోతే వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు. చూడమ్మా, మేము జీవితంలో అన్నీ అనుభవించి చివరిలో ఉన్నాం. కానీ నువ్వు ఇప్పుడే జీవితాన్ని మొదలుపెట్టిపోతున్న దానివి. నీ జీవితం ఇలా మొదటి పెట్టక ముందే ఆఖరికి రావటం నాకు ఇష్టం లేదు తల్లి. నువ్వు అతన్ని చేసుకుంటే నీ బతుకు నాశనం అవుతుంది.
అది చూసి మేము బ్రతికి ఉన్నా చచ్చినా ఒకటే తల్లి. నాన్న, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇలా? నేను జరగబోయే నిజం చెబుతున్నా అమ్మా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడన్నా సంతోషంగా బతికితే మాకు అది చాలు తల్లి. మాకు మా ప్రాణం మీద ఆశ లేదు తల్లి. నీ మీదే మా ఆశలు అన్నీ. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని శ్రద్ధను ఆ ఊరు నుంచి పంపించేస్తారు. తన స్నేహితురాలు ముంబైలో ఉంటే తన దగ్గరికి వెళ్తుంది. తను ముంబై నుంచి వచ్చి ఒక గుడిలో తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శ్రద్ధ. కిరణ్ వాళ్ళు కూడా శ్రీనివాస్కు స్పృహ వచ్చింది అని చెప్పటంతో వాళ్ళు కూడా ముంబై వచ్చి ఉంటారు. సంగీత మీద ముందు రోజు నైట్ అటాక్ జరగటంతో అది కాలో నిజమో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ శ్రీనివాస్ను చూడటానికి హాస్పిటల్కు వెళ్ళి ఉంటాడు. సంగీత చాలా చిరాగ్గా ఉంటుంది. ఆలోచించి ఆలోచించి విసుగెత్తిపోతుంది. కొంచెంసేపు ప్రశాంతంగా ఉంటుంది అని గుడికి వెళ్ళాలి అనుకుంటుంది. బాబు నిద్రపోతూ ఉండటంతో పక్కనే గుడి ఎంతసేపటిలో వస్తానులే అనుకుని వాచ్మెన్కు బాబును చూసుకోమని చెప్పి గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. శ్రద్ధ పారిపోయింది అని తెలుసుకుని భవానీదేవి వాళ్ళ అమ్మా నాన్నను బెదిరించి తను ముంబైలో ఉందని తెలుసుకుని తన మనుషులను ముంబై పంపిస్తుంది. ముంబై వచ్చిన భవానీదేవి మనుషులు సంగీతను శ్రద్ధ అనుకుని తన వెనక పడతారు. సంగీతకి ఏం అర్థం కాదు. ఎవరు వీళ్ళు నా వెంట ఎందుకు పడుతున్నారు అనుకుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని గుడి దగ్గరికి వస్తుంది. గుడి దగ్గర పార్కింగ్ చేసిన కార్ బైక్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటుంది. ఒక కారు వెనుక దాక్కుని ఉంటుంది సంగీత. వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్దాం అనుకుంటుంది. కానీ అంతలోపలే కార్ పార్కింగ్ నుంచి తీసేయటంతో సంగీత రౌడీలకు కనిపిస్తుంది. అదిగోరా తను అక్కడ ఉంది అని వాళ్ళు తనను పట్టుకోవటానికి తన దగ్గరికి వస్తారు. సంగీతకు కంగారుగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి వీళ్ళ నుంచి అనుకుంటూ ఉన్న సంగీతకు తన పక్కనే ఒక స్కూటీ కనిపిస్తుంది. దానికి కీస్ కూడా ఉంటాయి. ఇంకేం ఆలోచించకుండా స్కూటీ స్టార్ట్ చేసి వాళ్ళకి దొరకకుండా వెళ్తుంది. తన ఫ్రెండ్ రావటంతో దేవుడికి దండం పెట్టుకుని బయటికి వస్తారు ఇద్దరు. నేను స్కూటీ తీసుకుని వస్తాను అని పార్కింగ్ ప్లేస్కు వెళ్తుంది శ్రద్ధ ఫ్రెండ్ అవని. అక్కడ తన స్కూటీ ఉండదు. నేను ఇక్కడే కదా పార్క్ చేశాను, ఏమైపోయింది అనుకుంటూ చుట్టుపక్కల వాళ్ళను అడుగుతుంది. వాళ్ళు ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళటం చూశాం అని చెబుతారు. తను ఎలా వెళ్ళిందో కనుక్కొని క్యాబ్లో తను వెళ్ళిన రూట్లో వెళతారు. ఎక్కడైనా తను కనిపిస్తుంది ఏమో అని. సంగీత వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. తన వెనుక వాళ్ళు ఎందుకు పడుతున్నారో అర్థం కాక వెనుకకు చూస్తూ వాళ్ళు వస్తున్నారో లేదో అనుకుంటూ కంగారుగా నడుపుతూ ఉంటుంది. అలా వెనుకకు చూస్తూ ముందు స్పీడుగా నడపటంతో ఎదురుగా వస్తున్న కారును గమనించదు. సడన్గా కారును చూసి పక్కకు మళ్లించాలి అని కంగారులో చెట్టుకు గుద్దేస్తుంది. సంగీత వెనకే తన స్కూటీ కోసం వచ్చిన శ్రద్ధ ఫ్రెండ్ అవని ఇద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్న సంగీతను చూసి తన దగ్గరికి వెళ్తారు. అచ్చు తనలాగే ఉన్న సంగీతను చూసి షాక్ అవుతారు ఇద్దరు. శ్రద్ధ, ఏంటి తను అచ్చం నీలా ఉంది, కొంపతీసి మీ ఇద్దరు కమలపిల్లలు కాదు కదా ఆమెనే అంటుంది. శ్రద్ధ సంగీతను చూసి ఇంకా షాక్లోనే ఉంటుంది. ఏం మాట్లాడదు. తన ఫ్రెండ్ శ్రద్ధ పలకకపోయేసరికి తనను కదుపుతుంది. దాంతో మామూలు అయిపోయి తనను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తను ఎవరో ఏంటో అర్థం కాక కంగారుగా ఉంటుంది శ్రద్ధకు. తనకు స్పృహ వస్తే బాగుంటుంది, తన డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనుకుని వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తను ఎవరో తెలుసుకోవాలి అని ఇలా ఆలోచిస్తూ ఉన్న శ్రద్ధ భుజం మీద ఎవరో చేయి వేయటంతో అటు తిరిగి చూస్తుంది. ఎదురుగా కిరణ్ ఉంటాడు. శ్రీనివాస్ ఉన్న హాస్పిటల్కే తనను తీసుకుని వచ్చి ఉంటారు. కిరణ్ తనకు తెలియకపోవటంతో తన వైపు చూస్తూ ఉంటుంది శ్రద్ధ. సంగీత, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకు వచ్చావు హాస్పిటల్కు అని అడుగుతాడు కిరణ్ శ్రద్ధను సంగీత అనుకుని. శ్రద్ధకు ఏం అర్థం కాదు. ఎవరు ఇతను, నన్ను సంగీత అంటున్నాడు ఏంటి అనుకుని, అంటే ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి పేరు సంగీత. అవును, ఇతను తనకు ఏమవుతాడు అని ఆలోచనలో ఉండగానే కిరణ్ శ్రద్ధతో, సంగీత, నీ మొబైల్కు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి, ఎంత కంగారు పడ్డానో తెలుసా, పొద్దున అనగా గుడికి వెళ్ళిన నువ్వు ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళలేదని వాచ్మెన్ చెబితే ఎంత భయపడ్డానో. అవును, ఎక్కడికి వెళ్ళావు, నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు బంగారం, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నా నేను నిన్ను తీసుకుని వెళ్తాను, నువ్వు మాత్రం ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు.
ఏంటి ఇందాక నుండి నేనే మాట్లాడుతున్నాను, నువ్వు మాట్లాడవేంటి? అది అది ఇప్పుడు ఇతనితో నేను తన భార్య గురించి చెప్పాలా వద్దా? నేను సంగీత కాదు అనేది ఇతనికి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడు ఇతను? తన భార్య విషయంలో చాలా సెన్సిటివ్ ఉన్నట్లు ఉన్నాడు ఇతను. తను కొంచెం సేపు కనిపించకపోతేనే ఇలా ఇంతలా కంగారు పడుతున్నాడు. తనకు యాక్సిడెంట్ జరిగి చావు బతుకుల్లో ఉందని తెలిస్తే ఇతను తట్టుకుంటాడా? అతనికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రద్ధ ఆలోచనలో ఉండగానే, పద బంగారం వెళ్దాం, ఇంటి దగ్గర విక్కీ నీ కోసం ఏడుస్తూ ఉన్నాడు అంటూ శ్రద్ధ చెప్పేది వినకుండా తనను అక్కడి నుండి ఫామ్ హౌస్కు తీసుకుని వస్తాడు. కారులో తనకు చెప్పాలని ట్రై చేస్తుంది. కానీ కిరణ్ శ్రీనివాస్ గారి హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతూ తను అస్సలు నోరు మెదపనివ్వడు. వీళ్ళిద్దరూ ఇంటికి రాగానే అమ్మా అంటూ తన కాళ్ళు చుట్టేస్తాడు విక్కీ. అమ్మా, ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి అని విక్కీ అడుగుతాడు. గుడికి వెళ్ళింది నాన్న అమ్మ అంటూ విక్కీని ఎత్తుకుంటాడు కిరణ్. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడా? ఇప్పుడు వద్దులే నాన్న, మనం రేపు తిందాం. నాకు ఇప్పులే కావాలి అంటూ ఏడుస్తూ మారం చేస్తాడు. ఓకే ఓకే ఓకే, నువ్వు ఏడవద్దు, మనం ఇప్పుడే వెళ్ళి తెచ్చేసుకుందాం ఐస్ క్రీమ్ అని సంగీత్ వైపు తిరిగి వెళ్దామా మేడం అంటాడు. ఎక్కడికి? ఐస్ క్రీమ్ తినడానికి? ఇప్పుడా? అది ఇంత రాత్రి అప్పుడా? ఓయ్ మేడం, నువ్వేనా ఇది? నువ్వేనా ఇలా మాట్లాడేది అంటాడు కొంచెం ఆశ్చర్యంగా. ఏమైంది? ఏమైందా? ఐస్ క్రీమ్ అంటే నిద్రలో లేపి కావాలా అంటే కావాలి అంటావు. అలాంటిది నువ్వు ఐస్ క్రీమ్ వద్దు అంటున్నావేంటి? విషయం శ్రద్ధకు చిరాగ్గా ఉంటుంది. ప్లీజ్ అండి, నాకు ఇష్టం లేదు ప్రస్తుతానికి అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. సంగీత ఎందుకో డల్గా ఉంది. సరేలే, తన్ను కొంచెం సేపు ఫ్రీగా వదిలిపెడదామనుకుని కిరణ్ విక్కీ ఇద్దరూ బయటకు వెళ్తారు. శ్రద్ధకు తన అమ్మా నాన్నకు దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉంది. అలాగే ఇప్పుడు ఇలా ముక్కు మొహం తెలియని వాడికి భారీగా ఇంట్లోకి రావటం కంపరంగా ఉంది. కిరణ్కు నిజం చెప్పాలి అనుకుంటుంది. కానీ ఇతను నేను చెప్పేది వినటం లేదే అంటూ విసుగ్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది కనుక్కోవాలి అనుకుని తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది. ఆమెని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో శ్రద్ధ, ఎక్కడ ఉన్నావు? అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు? శ్రద్ధ హాస్పిటల్లో జరిగింది చెబుతుంది. అవును, ఇప్పుడు తనకు ఎలా ఉంది అని అడుగుతుంది. తనకు చాలా సీరియస్గా ఉందని చెబుతున్నారు శ్రద్ధ. తన బ్రెయిన్లో బ్లడ్ క్లోట్ అయిందట. తను బ్రతకటం కష్టం అంటున్నారు. ఆ మాట విన్న శ్రద్ధకు చాలా బాధేస్తుంది. తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడి సంగీత గురించి ఆలోచిస్తూ బాల్కనీలో ఉండిపోతుంది. కిరణ్ విక్కీ బయటకు వెళ్ళి వస్తారు. కిరణ్ శ్రద్ధను వెనుక నుండి హగ్ చేసుకుంటాడు. కిరణ్ సడన్గా హగ్ చేసుకునేసరికి ఒక క్షణం షాక్ అవుతుంది. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తాయి భయంతో. తన హార్ట్ బీట్ వేగం కొట్టుకుంటూ ఉంటుంది. కిరణ్ శ్రద్ధను అలాగే పట్టుకుని, ఏంటి మేడం, ఏదో ఆలోచిస్తున్నారు, నా గురించే కదా? శ్రద్ధకు మాట్లాడటానికి కూడా మాటలు రావటం లేదు. ఎలాగోలా గొంత పెగుల్చుకుని హా అంటుంది. కిరణ్ శ్రద్ధను తన వైపు తిప్పుకుని, అబద్ధం అబద్ధం చెబుతున్నావు నువ్వు. నాకు తెలుసు సంగీత, నువ్వు నిన్న నైట్ కల గురించి ఆలోచిస్తున్నావు కదా, అందుకే చూడు నీ ఫేస్లో టెన్షన్ ఇట్టే తెలిసిపోతుంది. నేను చాలా సెల్ఫిష్ సంగీత. అందరి భర్తల లాగానే నా భార్య నా గురించి ఆలోచించాలి, నాకు మాత్రమే అందంగా కనిపించాలి అనుకుంటూ ఉంటాను. కానీ నువ్వు మాత్రం నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. నన్ను పట్టించుకోవటమే మానేశావు నువ్వు. అక్కడైతే ఫ్యామిలీ అంటావు, ఇక్కడ విక్కీని చూసుకోవాలి అంటావు, నా గురించి మాత్రం ఆలోచించావు. అరే, మొగుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడితో టైం స్పెండ్ చేద్దామని లేనే లేదు నీకు. అందుకే ఈరోజు నీ మాట నేను వినను, నువ్వే నా మాట వినాలి అంటూ శ్రద్ధకు దగ్గరగా వస్తాడు. శ్రద్ధకు చాలా భయంగా ఉంటుంది. కిరణ్ అలా దగ్గరికి రావటంతో, దేవుడా ఏం చేయాలి? అయ్య బాబోయ్, నాకు ఏంటయ్యా ఈ పరిస్థితి అనుకుంటూ వెనుకకు అడుగులు వేస్తూ ఉంటుంది. అలాగే వెనక్కి వెళ్తూ వెళ్తూ గోడ తగులుకోవటంతో ఆగిపోతుంది. కిరణ్ తనను ఎటూ వెళ్ళనీయకుండా లాక్ చేస్తాడు. శ్రద్ధ దగ్గరికి వస్తాడు. తన నడుము మీద చేతులు వేసి దగ్గరికి లాక్కుని కిస్ చేయబోతాడు. అప్పుడే విక్కీ ఏడుస్తూ రూంలోకి వస్తాడు. విక్కీ ఏడుపు విని ఇదే అదును అనుకుని కిరణ్ దూరంగా నెట్టి విక్కీ దగ్గరికి వెళ్తుంది.
అబ్బా వీడొకడు కరెక్ట్ టైంకి వస్తాడు అనుకుంటూ కిరణ్ కూడా విక్కీ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? బుజ్జి బుజ్జి ఎవరు అంటాడు కిరణ్. శ్రద్ధకు పేరు తెలియదు కదా, అందుకే బుజ్జి అంటుంది. అదే బాబును అని నసుకుతుంది. అదేంటి, నీకు వీడిని దైవాన్ని పిలవడం ఇష్టం కదా, మేము ఎప్పుడన్నా వాడిని అలా పిలిస్తే ఒప్పుకునేదానివి కాదు, నువ్వు ఒక్కదానివే వాడిని అలా పిలవాలి అనేదానివి. అది అది ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే నా కొడుకు నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తాను, మీరు ఎవరు మధ్యలో అడగటానికి? హలో మేడం, వాడు నీకే కాదు నాకు కూడా కొడుకే, నేను ఎవరినో కాదు నీ మొగుడిని. అబ్బచ్చా నిజమా? ఏంటే నేను ఏదో నీ మొగుడిని కాదు అన్నట్లు మాట్లాడుతున్నావు? మీరు తప్పుకోండి నాకు పని ఉంది అని బాబుని తీసుకుని రూములోకి వెళ్ళిపోతుంది. రాక్షసి దేనిని సరిగ్గా ఆన్సర్ ఇవ్వదు అనుకుంటూ ఈరోజు ఏంటో తన ప్రవర్తన డిఫరెంట్గా ఉంది అనుకుంటాడు కిరణ్. కానీ తను ఏదో విషయంలో డిస్టర్బ్గా ఉంది అని తనను ఏమీ అడగడు కిరణ్. కిరణ్ కొంచెంసేపు ఆఫీస్ వర్క్ చూసుకుని రూమ్లోకి వెళ్తాడు. శ్రద్ధ విక్కీ ఇద్దరూ నిద్రపోతూ ఉంటారు. కిరణ్ ఇద్దరి తల నిమిరి నుదుటి మీద కిస్ చేసి నిద్రపోతాడు. కిరణ్ పడుకున్నాక కళ్ళు తెరుస్తుంది శ్రద్ధ. ఐఎమ్ సారీ కిరణ్, మీకు నిజం చెప్పలేకపోతున్నాను అని సంగీత గురించి ఆలోచిస్తూ పడుకుంటుంది శ్రద్ధ. కిరణ్ ఉదయాన్నే నిద్రలేచేసరికి శ్రద్ధ నిద్రపోతూనే ఉంటుంది. ఇదేంటి, సంగీత ఇంకా నిద్రపోతూనే ఉంది, రోజు పొద్దున్నే నిద్రలేస్తుంది, కానీ ఈరోజు ఏంటి ఇంకా పడుకుని ఉంది, ఒంట్లో ఏమన్నా బాగోలేదా అనుకుని శ్రద్ధ నుదుటి మీద చేయి వేసి చెక్ చేస్తాడు. ఒళ్ళు ఏం వేడిగా లేదు. సరేలే నిద్రపోని అని శ్రద్ధను లేపకుండా తను వెళ్ళి ఇద్దరికీ కాఫీ చేసుకుని వస్తాడు. కాఫీ చేసుకుని వచ్చి శ్రద్ధను నిద్రలేపుతాడు. శ్రద్ధ తన ఇంట్లో ఉన్నాను అనుకుని నిద్రలోనే అమ్మ ప్లీజ్ కొంచెంసేపు పడుకుంటాను అంటుంది. అమ్మ ఎవరు అనుకుంటూ ఉంటాడు. శ్రద్ధ నిద్రలోనే ఉలిక్కిపడి నిద్రలేచి కూర్చుంటుంది. తను ఏమందో గుర్తొచ్చి కంగారు పడుతూ ఉంటుంది. సంగీతకు వాళ్ళ అమ్మ గుర్తొచ్చిందేమోలే అనుకుని కిరణ్ శ్రద్ధ వైపు చూస్తాడు. శ్రద్ధ భయంగా కిరణ్ని చూస్తూ ఉంటుంది. శ్రద్ధ శరీరం మొత్తం చెమటలు పడతాయి. శ్రద్ధ కంగారుగా ఉండటం చూసి ఏమైంది సంగీత, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? ఏమీ లేదని తల అడ్డంగా ఊపుతుంది. కిరణ్ శ్రద్ధను గుండెలకు హత్తుకుని కూల్ బంగారం కూల్, ఏదైనా పీడకల వచ్చిందా? శ్రద్ధ కిరణ్కు దూరం జరిగి ఏం చెప్పాలో అర్థం కాక నేను ఫ్రెష్ అయి వస్తాను అని అక్కడి నుంచి వెళ్తుంది. శ్రద్ధ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తుంది. కింద హాల్లో కిరణ్ విక్కీని తన వీపు మీద ఎక్కించుకుని ఏనుగమ్మ ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు, మా ఊరు వచ్చిన ఏనుగు అంటూ పాట పాడుతూ హాల్లో అంతా తిప్పుతూ ఉంటాడు. వాళ్ళని చూసి సంతోషం వేస్తుంది శ్రద్ధకు. తన చిన్నతనంలో తండ్రితో కలిసి తాను చేసిన అల్లరి గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఐ మిస్ యూ మామ్ అండ్ డాడ్ అనుకుని ఊపికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటుంది. వాళ్ళిద్దరూ చేస్తున్న అల్లరిని చూస్తూ ఉంటుంది. అక్కడే ఆగిపోయిన శ్రద్ధను చూసి ఏయ్ సంగీత, ఏం చేస్తున్నావు అక్కడ, రా ఇలా అంటూ తనని దగ్గరికి పిలుస్తాడు కిరణ్. శ్రద్ధను చూడంగానే విక్కీ అమ్మా అంటూ తన కాళ్ళని చుట్టేస్తాడు. తనను తాను క్షమించుకోలేనని బాధపడుతుంది. కిరణ్ మెలకు వచ్చి చూసేసరికి సంగీత ఉండదు. ఎక్కడికి వెళ్ళింది తను అనుకుంటూ తన ఫోన్కి కాల్ చేస్తాడు. కాల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కిరణ్కు నిజం చెప్పేస్తాను, తన భార్యను తనే సేవ్ చేసుకుంటాడు అని స్థిరంగా ఫిక్స్ అయ్యి ఇంటికి వస్తుంది. అప్పటికే తనకు చాలాసార్లు కాల్ చేస్తాడు కిరణ్. సంగీత లిఫ్ట్ చేయకపోవడంతో భయం వేస్తుంది కిరణ్కు. శ్రద్ధ కిరణ్తో నిజం చెప్పాలని ఇంటికి వస్తుంది. కిరణ్ శ్రద్ధను చూసి పరుగున తన దగ్గరికి వెళ్ళి తనను హక్ చేసుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, నీకు తెలుసు కదా నీకు దూరంగా నేను ఉండలేను అని, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు, ఎంత భయపడ్డానో తెలుసా అంటూ కోపడతాడు. కిరణ్ నన్ను క్షమించు, నేను నీ సంగీతను కాను, సంగీతలో ఉన్న ఇంకొక అమ్మాయిని, నీ సంగీత హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది అని ఏడుస్తూ శ్రద్ధ చెబుతుంది. కిరణ్ అప్పటి వరకు తనను హక్ చేసుకుని ఉన్న చేతులు శ్రద్ధ మీద ఉన్న తన చేతులను వదిలేస్తాడు. అలాగే కుప్పకూలి పడిపోతాడు. కిరణ్ అలా పడిపోవటంతో శ్రద్ధకు కంగారు వేస్తుంది.
ఏం చేయాలో అర్థం కాదు. ఎంత లేపినా తాను లేవడు. తనను హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది శ్రద్ధ. డాక్టర్ కిరణ్ను చెక్ చేసి తను డ్రగ్స్ యూజ్ చేయటం వల్ల ఇలా జరిగింది అని చెబుతాడు. కిరణ్ డ్రగ్స్ యూజ్ చేశాడని డాక్టర్ చెప్పగానే శ్రద్ధ షాక్ అవుతుంది. లేదు, అతను అలాంటి వాడు కాదు. మీరు ఏదో పొరబడుతున్నారు. తనను మళ్ళీ చెక్ చేయండి అంటుంది. మేడం, మీరు కూడా డాక్టరే. కావాలంటే అతన్ని మీరే చెక్ చేయండి. అతని శరీరంలోని డ్రగ్స్ను తీసి ఇప్పుడు ల్యాబ్కు పంపించాను. కావాలంటే రిపోర్ట్ వచ్చాక మీరే చూడండి అంటాడు. శ్రద్ధకు ఏం అర్థం కాదు. ఇతను డ్రగ్స్ యూజ్ చేస్తాడా? ఇతన్ని చూస్తుంటే అలా అనిపించటం లేదే. కొంచెం సేపటి తర్వాత రిపోర్ట్స్ చూసి షాక్ అవుతుంది. రిపోర్ట్స్లో డ్రగ్స్ డోస్ ఎక్కువ అవటం వల్ల కిరణ్ ఒళ్ళు బైర్లు కమ్మి పడిపోయాడని అందులో ఉంటుంది. ప్రస్తుతం కిరణ్ శ్రద్ధతో, ఓయ్, నేనేం డ్రగ్స్ యూజ్ చేయను. నాకు డ్రింక్ చేసే అలవాటు కూడా లేదు. శ్రద్ధ కొంచెం ఆశ్చర్యం నటిస్తూ, అవునా, అందుకేనా డ్రింక్ చేసి సంగీతతో తప్పుగా ప్రవర్తించింది, పెళ్లి కాకుండానే తల్లిని చేసింది? కిరణ్ శ్రద్ధను చూస్తూ, ఇవన్నీ నీకెలా తెలుసు? అంటే నువ్వే సంగీతవు అన్నమాట. కాదు కాదు, స్టాప్ ఇట్ సంగీత, ఎనఫ్. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన కట్టుకథ చాలు. ఎందుకు నాతో అబద్ధం చెబుతున్నావు? అయ్యో కిరణ్, నేను సంగీతను కాదు. నువ్వు సంగీత కానప్పుడు ఇవన్నీ ఎలా తెలిసాయి? ఎలా అంటే రా చూపిస్తాను అని కిరణ్ను రూమ్కు తీసుకుని వెళ్తుంది. తన బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసి కిరణ్ చేతిలో పెడుతుంది. ఏంటిది? నువ్వే చూడు, తెలుస్తుంది. కిరణ్ బుక్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో సంగీత అని చాలా అందంగా రాసి ఉంటుంది. అంటే ఇది సంగీత డైరీనా? అవును బాబు, అది సంగీత డైరీనే. సంగీత అందులో మీ పరిచయం, మీ ఇద్దరి మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ రాసింది అందులో. అది చదవటం వల్ల నాకు సంగీత గురించి, మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలిసింది. కిరణ్ డైరీ మొత్తం చదువుతాడు. శ్రద్ధ చెప్పినట్లు తను వాళ్ళ మధ్య జరిగిన ప్రతి ఇన్సిడెంట్ అందులో రాసి ఉంటుంది. కిరణ్ కొంచెం అయోమయంగా శ్రద్ధను చూస్తూ, నువ్వు సంగీతపు కాదు. కాదు. మరి నువ్వు సంగీతం కానప్పుడు మరి నా సంగీత ఎక్కడ ఉంది? అదే కదా చెప్పేది, విను. ముందు నువ్వు సంగీత ఎక్కడ ఉందో చెప్పు, తనను నేను తెచ్చుకుంటాను. హలో సార్, మీకు వెంటనే సంగీత జాడ ఎలా చెబుతాను అనుకుంటున్నారు? డౌట్స్ అన్నీ క్లియర్ చేయాలి కదా. సరేలే, త్వరగా చెప్పు. ఏంటి చెప్పేది? నాకు ఆకలిగా ఉంది. వాట్? నీకు ఆకలి ఏంటి? నాకు ఆకలి ఏంటా? ఏ, నేను మనిషిని కాదా? నాకు ఆకలి ఉండదా? అబ్బా, నేను అనేది అలా కాదు. ఇప్పుడు ఆకలి ఏంటి అని. సరే ఉండు, నీకేమైనా ఆర్డర్ చేస్తాను అని రిసెప్షన్కు కాల్ చేసి రూమ్కు ఫుడ్ పంపించమని చెప్తాడు. ఫుడ్ రాగానే శ్రద్ధ ఫుడ్ తింటుంది. నువ్వు తిను అని కిరణ్తో అంటే, నాకు ఆకలి లేదు, నువ్వు తిను అని తన పక్కన కూర్చుని తనకు సర్వ్ చేస్తాడు. తను తినేసిన తర్వాత, ఇప్పుడు చెప్పు, తర్వాత ఏమయ్యింది అంటాడు. ఇప్పుడే కదా తినింది, అప్పుడే అంత తొందర ఏంటి నీకు? కాసేపు పడుకొని మళ్ళీ చెబుతా. చూడు, నా సహనంతో ఆడుకోవద్దు. నాకు ముందే కోపం ఎక్కువ. నువ్వు ఇప్పుడు చెప్పలేదు అనుకో, ఆ పూల కుండీని తీసుకుని వచ్చి నీ నెత్తి మీద పడేస్తాను. అప్పుడు కొంచెం సేపు ఏంటి, లైఫ్ లాంగ్ నిద్రపోతావు. నేను చేస్తే నీకు సంగీత గురించి ఎలా తెలుస్తుంది? అందుకే కామ్గా ఉండేది. లేకపోతే ఇప్పటి నువ్వు చచ్చి అర్ధగంట అయి ఉండేది. ప్లీజ్ చెప్పవా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. సరే చెబుతాను అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్ను అడుగుతుంది, ఈ డ్రగ్స్ను ఎలా యూజ్ చేశారు అని అనేది. ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నారు? అతని 2-3 రోజుల నుంచి యూజ్ చేస్తున్నట్లు ఉంది. ఈ టైమ్ ఆఫ్ డ్రగ్స్ను ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఫుడ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇతను తిన్న పదార్థాలలో డ్రగ్స్ ఎక్కువ మోతాదులో కలపటం వల్ల ఇలా జరిగింది అని ఆయన ఇలాంటి కేసెస్ ఎక్కువ డీల్ చేయటం వల్ల అనుభవంతో చెబుతాడు. 2 రోజుల వరకు స్పృహ రాదు కిరణ్కు. తర్వాత స్పృహ వచ్చింది అని నర్స్ చెప్పటంతో వెళ్ళి తనను చూస్తుంది. నేను చెప్పింది అతను విన్నాడా లేదా? అసలు ఏం అర్థం కావటం లేదు. ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ భయంగా కిరణ్ దగ్గరికి వెళ్తుంది. కిరణ్కు తల అంతా బరువుగా అనిపిస్తుంది. శ్రద్ధను చూసి, సంగీత ఏమైంది, నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను అని చుట్టూ చూస్తూ తనను అడుగుతాడు. కిరణ్ శ్రద్ధను సంగీత అని పిలవటంతో ఇతను ఏం వినలేదా అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ కిరణ్ పిలుపుతో తన ఆలోచన నుంచి తేరుకుంటుంది.
శ్రద్ధకు తనకు ఏం చెప్పాలో తెలియక మీరు కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్కు తీసుకుని వచ్చాను అని చెబుతుంది. కళ్ళు తిరిగా ఎప్పుడు అని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తాడు కిరణ్. కానీ తనకు ఏమీ గుర్తుండదు. అవును కిరణ్, నువ్వు మొన్న ఏం తిన్నావు? నేను ఇంట్లో వంట కూడా చేయలేదు కదా అంటుంది. కిరణ్ను ఎలాగోలా మాటల్లో పెట్టి డ్రగ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాడో కనుక్కుందామని. నేను నిద్రలేచేసరికి నువ్వు ఇంట్లో లేవు. కిచెన్లోకి వెళ్ళి చూస్తే ఏం వండకుండా ఉంటే బయట నుంచి ఆర్డర్ చేసి ఫుడ్ తెప్పించాను. నీకోసం చాలాసేపు ఎదురు చూశాను, కానీ నువ్వు రాలేదు. పొద్దున కూడా ఏం తినకపోవటంతో ఆకలి వేసి ఫుడ్ తిన్నాను. శ్రద్ధ కిరణ్ ఇంటికి తీసుకుని వస్తుంది. కిరణ్ తిన్న ఫుడ్ ఇంకా కొంచెం అక్కడే డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. దాన్ని ల్యాబ్కు పంపించి చెక్ చేపిస్తుంది. ఫుడ్లో డ్రగ్స్ యూజ్ చేశారని తెలుసుకుంటుంది. సంగీతను తన ఫ్రెండ్ను జర్మనీ పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంది. కిరణ్ తనకు దగ్గరగా వస్తుంటే తనను దూరం పెట్టడానికి శతవిధాల ప్రయత్నం చేసి ఏదోలా తనకు దూరంగా ఉండేది. కానీ ఇలాగే కిరణ్కు దూరంగా ఉంటే తనకు డౌట్ వస్తుంది అని భయపడి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి అనుకుంటున్న సమయంలో రామారావు మరణ వార్త విని కంగుతింటుంది. సంగీత ఆయనను చివరి చూపు చూడటానికి కూడా లేకుండా పోయిందని బాధపడుతుంది. ముందే టెన్షన్లో ఉన్న తనకు సుమ అరవిందులు గొడవ పడటం, సుమ తాళిని తెంచేయటం చూసి మైండ్ అంతా ఒక్కసారి బ్లాంక్ అవుతుంది తనకు. అరవింద్ సుమను కొట్టబోతే అడ్డు వెళ్తుంది. సుమకు తగలాల్సిన దెబ్బ శ్రద్ధకు తగులుతుంది. కళ్ళు తిరిగి పడిపోతుంది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగానే మెలుగు వస్తుంది తనకు అంతా గందరగోళంగా ఉంటుంది. ముందు నేను కిరణ్కు దూరంగా ఉండాలి, అలాగే సుమను అరవిందును కలపాలి, అలాగే కిరణ్ను ఎవరు టార్గెట్ చేసి ఉన్నారు, అది ఎవరో కనుక్కోవాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా, ఆలోచించి మైండ్ మొత్తం పోతుంది. ఇలాగే ఆలోచిస్తూ ఉంటే కొన్నాళ్ళకు పిచ్చిదాన్ని అయిపోతాను అని అనుకుంటున్న తనకు ఒక ఐడియా వస్తుంది. పిచ్చిదానిలా నాటకమాడితే నాకు మెమరీ లాస్ అని కొన్నాళ్ళు నటిస్తాను. అక్కడ కిరణ్ ఒక్కడే కనుక ఏదోలా మేనేజ్ చేస్తాను. ఇక్కడ ఇంతమందిని మేనేజ్ చేయటం మన వల్ల కాదు. వీళ్ళకి ఎవరో ఒకరికి ఎక్కడో ఒక చోట దొరికిపోతాను. అదే నా హెల్త్ కండిషన్ బాగాలేదంటే అందరూ నన్ను తేలిగ్గా తీసుకుంటారు. సంగీతలా కాకుండా నాలా ప్రవర్తించినా నేను చేసే మిస్టేక్ను ఇగ్నోర్ చేస్తారు. సంగీత పూర్తిగా కోరుకోగానే అందరికీ జరిగింది చెప్పి సారీ చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటుంది. డాక్టర్తో మాట్లాడి తన హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పమని ఆయన రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ శ్రద్ధకు మెమరీ లాస్ అని, ఎప్పుడైనా తనకు గతం గుర్తు రావచ్చు అని శ్రద్ధ చెప్పినట్లు చెబుతాడు. ఇంటికి రాగానే అరవింద్ చేత సుమ మెడలో తాళి కట్టిస్తుంది. అందరినీ పరిచయం చేస్తున్నప్పుడు కావాలనే సంగీత విషయంలో కిరణ్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకుందామని కిరణ్ భార్య లేదని చెప్పినప్పుడు తను చనిపోయిందా అని అంటుంది. కిరణ్ కోపం తెచ్చుకోవటంతో భయపడిపోతుంది. సంగీత గురించి జస్ట్ కావాలని అలా అడిగితేనే తను ఇంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడు. అదే సంగీత కండిషన్ సీరియస్ అని తెలిస్తే ఇతన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. దేవుడా, సంగీతకు ఏం కాకూడదు, తనకు త్వరగా క్యూర్ అవ్వాలని దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటుంది. కొన్ని రోజులకు సంగీతకు క్యూర్ అయ్యి ఇండియా వస్తుంది. ఆమెని సంగీతతో జరిగింది మొత్తం చెబుతుంది. ఆ రోజు ఇద్దరు వైజాగ్ వస్తారు. శ్రద్ధ సంగీత ఇద్దరు ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవటానికి రాత్రి అయితే బెటర్ అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది శ్రద్ధ అర్ధరాత్రి బయటకు వెళ్తున్నప్పుడే అరవింద్ తనను చూసి ఫాలో అవుతాడు. శ్రద్ధ ముందే క్యాబ్ బుక్ చేయటంతో క్యాబ్ రాగానే అరవింద్కు కనిపించకుండా క్యాబ్లో వెళ్ళిపోతుంది. సంగీత తనలా ఉన్న శ్రద్ధను చూసి ఆశ్చర్యపోతుంది. అచ్చుగుద్దినట్లు తనలా ఉండటం చూసి షాక్ అవుతుంది. షాక్ నుంచి తేరుకున్న తర్వాత శ్రద్ధ సంగీత ఇద్దరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటారు. శ్రద్ధ తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన మొత్తం చెబుతుంది. రామారావు చనిపోయారు అని తెలిసి చాలా బాధపడుతుంది. అప్పటికే టైం 3 అవుతుంది. శ్రద్ధ టైం చూసి, సంగీత గారు, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, మీరు ఇక మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను నా ఫ్రెండ్ వెళ్ళిపోతాం అని సంగీతను ఇంటి దగ్గర కిరణ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇల్లు చూడగానే చాలా ఏడుపు వస్తుంది సంగీతకు. విక్కీ కిరణ్ ఇంట్లో అందరూ గుర్తొస్తారు తనకి.
సరే సంగీత గారు, మేము వెళ్తాము అని శ్రద్ధ వాళ్ళు బయలుదేరబోతారు. ఒక నిమిషం శ్రద్ధ అని సంగీత పిలవటంతో తన వైపు చూస్తుంది శ్రద్ధ. ఏంటి సంగీత గారు, చెప్పండి. నువ్వు నాకు ఒక ఫేవర్ చేస్తావా? ఏంటి? ఇంకొన్ని రోజులు నువ్వు నాలాగా ఇక్కడ ఉండగలవా? సంగీత మాట విని ఒకంత షాక్కు గురి అవుతారు శ్రద్ధ. మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? మీ మీద ప్రాణం పెట్టుకుని బ్రతుకుతున్నారు. మీ భర్త, నీ కొడుకు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అటువంటి వాళ్లకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారా మీరు? ఎందుకు దూరంగా ఉండాలి అనుకుంటున్నారు? నేను కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. సంగీత గారు, మీరు బాగానే ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? నేను బాగానే ఉన్నాను. ప్లీజ్ కొన్ని రోజులే. నాకు ఒక చిన్న సమస్య ఉంది. అది క్లియర్ చేసుకుని నా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను. నా కిరణ్ ప్రాబ్లంలో ఉన్నాడు. తనను కాపాడుకోవాలి నేను. శ్రద్ధకు సంగీత చెప్పేది ఏం అర్థం కాదు. సంగీత రిక్వెస్ట్ చేయటంతో అక్కడ ఉండటానికి తప్పక ఒప్పుకుంటుంది. విక్కీ వార్డ్రోబ్లో ఉండి ఊపిరి ఆడక హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు శ్రద్ధకు చాలా భయం వేస్తుంది. విక్కీకి ఏమన్నా అవుతుందేమో అని. వెంటనే సంగీతకు జరిగింది చెబుతుంది. సంగీత కంగారుగా హాస్పిటల్కి వస్తుంది. విక్కీని అలా చూసి తన తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. విక్కీకి ఏం కాకూడదు అని కోరుకుంటున్నప్పుడే అరవింద్ సంగీత మాటలు వింటాడు. సంగీత ఒక వారం రోజులు అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్న రోజుల్లోనే కిరణ్కు నచ్చిన వంటలు చేయటం, సిరి జీవితం చక్కదిద్దటం లాంటి పనులు చేస్తుంది. సుమ బర్త్డే రోజు సుమకు అరవింద్కు మధ్య జరిగిన గొడవ తెలుసుకుంటుంది. అరవింద్ రామారావు గారితో తప్పుగా ప్రవర్తించటం వల్ల ఆయన చనిపోయారు అని తెలిసి చాలా బాధపడుతుంది. అరవింద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంగీతకు తను చేయాల్సిన ముఖ్యమైన పని గుర్తొచ్చి శ్రద్ధను కిరణ్ ఇంటికి రమ్మని పిలుస్తుంది. శ్రద్ధ సంగీత చెప్పినట్లు ఆ రోజు నైట్కి కిరణ్ ఇంటి చివరికి వస్తుంది. సంగీత నైట్ ఇంట్లో నుంచి బయటకు వస్తుంది. తను కొంచెం దూరం రాగానే సడన్గా ఎక్కడి నుంచి వస్తుందో ఒక కారు, అందులో నుంచి 3 మనుషులు దిగి సంగీతను ఫోర్స్గా అందులో ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు. దూరం నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది శ్రద్ధ. రెప్పపాటులో అంతా జరిగిపోతుంది. ఏం జరిగిందో శ్రద్ధకు అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అక్కడ. అసలు సంగీతను ఎవరు తీసుకుని వెళ్లారో, ఎక్కడికి తీసుకుని వెళ్లారో నాకైతే అర్థం కావటం లేదు కిరణ్ అంటూ ఏడుస్తుంది శ్రద్ధ. తను బ్రతికి ఉందో చనిపోయి ఉందో అస్సలు అర్థం కావటం లేదు. ఎవరికి చెప్పాలో, ఎవరితో నా బాధను పంచుకోవాలో తెలియక నరకం అనుభవిస్తున్నాను. సంగీత ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో తెలియటం లేదు. భయంగా ఉంది కిరణ్. సంగీతకు ఏమన్నా జరిగింది ఏమోనని. నాకు ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది శ్రద్ధ. నా సంగీతను నా ప్రాణం పణంగా పెట్టైనా కాపాడుకునేవాడిని. నేను నీకు చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాను కిరణ్. కానీ నువ్వు సంగీత విషయంలో ఎలా రియాక్ట్ అవుతావో అర్థం కాక భయం వేసింది. తనకు ఏమైనా అయ్యిందని తెలిస్తే నువ్వు బాధపడతావు అని చెప్పలేకపోయాను. సంగీతకు చిన్న దెబ్బ తగిలితేనే నువ్వు తట్టుకోలేకపోయావు. అలాంటిది నీతో సంగీత ప్రమాదంలో ఉందని చెప్పలేకపోయాను. ఐఎమ్ సారీ కిరణ్. కిరణ్కు ఏం అర్థం కాదు. అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో? నేను ప్రమాదంలో ఉన్నాను అని నన్ను సేవ్ చేయడం కోసం తను ప్రమాదంలోకి వెళ్ళిపోయింది. సంగీత, ఎక్కడున్నావు నువ్వు? ఆ ప్రాబ్లం ఏమిటో నాకు ఒక్కసారి చెప్పి ఉంటే నేను సాల్వ్ చేసేవాణ్ణి కదా. ఎక్కడ ఉన్నావు బంగారం? ఎలా ఉన్నావు బంగారం అంటూ ఏడుస్తాడు. శ్రద్ధ ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేస్తుంది. శ్రద్ధ మేనేజర్కి కాల్ చేస్తాడు తనకు. ఇంకొక 5 అవర్స్లో షో స్టార్ట్ అవుతుందని రెడీ అవ్వటానికి మేకప్ రూమ్కి రమ్మని. శ్రద్ధ కిరణ్తో విషయం చెబుతుంది. కిరణ్ శ్రద్ధతో, నీ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని మనం ఇంటికి వెళ్తున్నాం. అవును, ఇంటికే. కిరణ్, ఇంకొన్ని గంటల్లో నాకు ఫ్యాషన్ షో ఉంది. నేను అందులో పాల్గొంటున్నాను. మర్చిపోయావా? ఫ్యాషన్ షో లేదు, ఏమీ లేదు. ముందు నువ్వు ప్యాక్ చేసుకో అని బయటికి వెళ్తున్న కిరణ్కు ఇంతకు ముందు వీళ్ళ బెడ్ గుర్తొస్తుంది. వెళ్తున్న వాడల్లా వెనక్కి వచ్చి, అవును, నువ్వు ఎవరితో నా పైన బెడ్ కాసింది? అవును, బెడ్ కట్టింది ఎవరు? నువ్వా సంగీతనా? సంగీతకు అసలు ఈ విషయం తెలియదు కిరణ్. నువ్వా? నువ్వెవరు నా మీద బెడ్ కట్టడానికి? నీకు ఏం అధికారం ఉంది నా మీద బెడ్ వేయటానికి? సైలెంట్గా ఉంటుంది శ్రద్ధ. చెప్పు, ఎవరితో కట్టావు బెడ్? ఎందుకు కట్టావు? అది ఒకరోజు నా దగ్గరికి ఒక స్టూపిడ్ గాల్ వచ్చి నా ఈగో దెబ్బతినేలా మాట్లాడింది.
నేను సంగీత అనుకుని, నువ్వు ఒక పల్లెటూరు బయటవు, నీకు ఫ్యాషన్ షో కావాలనా, నీలాంటి వాళ్లకు అవసరమా అంటూ నన్ను బాగా రెచ్చగొట్టింది. సంగీతను అన్నన్ని మాటలు అంటుంటే కాముగా ఉండలేకపోయాను. నేను మాట రెట్టించేసరికి ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యింది. అప్పుడు తానే, ఒకవేళ నువ్వు ఓడిపోతే కిరణ్కు దూరంగా ఉండాలి అని కండిషన్ పెట్టింది. కోపంలో నేను కూడా దానికి ఒప్పుకున్నాను. ఎవరా అమ్మాయి? నిషా. వాట్, నిషానా అని షాక్ అవుతాడు కిరణ్.